Thank you, Lord. 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 నేను క్రీస్తుతో కూడా చనిపోయాను. నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను. నేను క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డాను. I am a new creation. All things have passed away. పాతవి గతించి ఇదిగో సమస్తము ప్రకృతి. Thank you, Lord. Thank you, Lord. Father, I thank you. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నీ మమ్మల్ని స్వస్థపరిచినందుకు, విడిపించినందుకు, మమ్మల్ని పరలోక నివాసులుగా చేసినందుకు, ఈ భూమి మీద మేము జీవిస్తున్న జీవితం మానుక మా కొరకు మరణించి తిరిగి లేచిన వారి జీవితాన్ని మేము జీవిస్తాం. క్రీస్తుని కలిగి we have Christ. Thank you, thank you, thank you, thank you. Durgama Ashrayama Aradhana Nike Durgama యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. పరమందున నా తండ్రి మీకే వందనాలు. అబ్బా తండ్రి మీకే వందనాలు చెల్లిస్తాను. ఈ రాత్రి నీ వాక్యపు ప్రత్యక్షత ఆ కళ్ళు తెరిచి ఈ మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తాను. నీకే సమస్త మహిమ చెల్లిందా, నీకే సమస్త మహిమ చెల్లిందా. ఆయన జీవిస్తూ సంచరిస్తూ
యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. సో మనం కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేస్తాము. అందులో మొదటి రోజు మనం విశ్వాసం కలిగి ఉన్నాను అనుకున్నాం. ఎందుకు మనం విశ్వాసంలో ఉన్నామో నిరీక్షణలో ఉన్నాము అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. తర్వాత విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం ఏం చేస్తుందంటే యాక్ట్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మీద పని చేయడమే విశ్వాసం. హల్లెలూయా. అందరూ దగ్గర చేద్దాం హల్లెలూయా. సో ఈరోజు మరొక విషయాన్ని నేను మీ అందరికీ చెప్పాలని అనుకుంటాను. దేవుడు మనం నడిపించిన కొద్ది నాకు మనందరితో నేను ఏం మాట్లాడతాను మనం చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట మనం ధ్యానించిన తర్వాత దాంట్లోని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకసారి మీరు మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించాలి. అందరూ తీయండి అన్నమాట. మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువు. తీసేయండి అందరూ, ఇంకెవరు మనం తీయలేదు. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్. మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుతారు. అందరూ వెనకాల చెప్పండి. హల్లెలూయా. అందరూ దగ్గర చెప్పండి హల్లెలూయా. సరే, ఇందులో మనం ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో యేసుప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రార్థన చేయనప్పుడు, అందరూ చెప్పండి ఒకసారి, మీరు అడుగుచున్న వాటి నెలలను దాన్ని అంత చెప్పండి. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నారని ఏం చేయాలనుకున్నాం? దగ్గరగా చెప్పాలి. నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే, దేవుడు చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తామని చెప్తారు. సరే, నువ్వు ప్రార్థన చేసిన నీ జీవితంలోకి వచ్చాయంటే చాలామంది దానికి ఆన్సర్ అందరూ చెప్తే బాగోదు, పొందలేదని కలగలేదని చెప్తే వేరేగా ఉంటుంది అనేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆటోమేటికల్గా వచ్చేసేయండి అని చెప్తారు. కొంతమంది దాన్ని పొందుకోకుండానే ఏం చెప్తారు? నేను కలిగి ఉన్నానని చెప్తారు. మరి వాక్యం అదే చెప్తుంది కదండి. మీరు ఏదైతే ప్రార్థన చేశారో ప్రార్థన చేసిన విషయాలన్నీ కూడా మీరు పొందుకున్నారని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగుతాయని రాయబడింది కదా. నమ్మాను, నమ్మి ప్రార్థన చేశాను కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాను. హల్లెలూయా. నేను ముందే చెప్పాను, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం మనకి ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ద్వారా మీరు ఏం కలిగి ఉన్నారో చెప్తుంది.
హల్లెలూయా. అందరూ నాతో చెప్పండి, విశ్వాసం అంటే దేవుని వాక్యం ద్వారా మనము కలిగి ఉన్న వాటిని తెలిపేదే విశ్వాసం. హల్లెలూయా. మనం కలిగి ఉన్న వాటిని ఆల్రెడీ ఉన్నాయి, మన దగ్గర ఆల్రెడీ కలిగి ఉన్నాం. విశ్వాసం అదే చెప్తుంది, నువ్వు కలిగి ఉన్నావు, స్వస్థత కలిగి ఉన్నావు, విడుదల కలిగి ఉన్నావు, సమృద్ధి కలిగి ఉన్నావు. ఇవన్నిటినీ చెప్పేది ఏంటంటే విశ్వాసం. దేవుని వాక్యం ఏదైతే నువ్వు కలిగి ఉన్నావని చెబుతుందో అవన్నీ నీకు సంబంధించినవి, నీకు చెందినవి అని నీతో చెప్పేది ఏంటో చెప్పనా? నీతో చెప్పేది ఆ కలిగి ఉన్న వాటిని నీ ముందుకు తీసుకొచ్చేది, నీకు చూపించేది ఏంటో చెప్పనా? విశ్వాసం. హల్లెలూయా. అంతా చెప్పండి, దేవుని వాక్యం ద్వారా నేను కలిగి ఉన్న వాటిని నాకు చూపించేదే, నేను అనుభవించేటట్లు చేసేదే విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. లేని వాటిని చూపించదు, ఉన్న వాటిని చూపించేది ఏంటని చెప్తున్నాను, విశ్వాసం. కలిగి ఉండబోతున్న దాన్ని, రాబోతున్న దాన్ని చూపించేది ఏమని చెప్పాను, నిరీక్షణ. హల్లెలూయా. ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలి. కలిగి ఉన్న వాటిని చెప్పేది విశ్వాసం, కలిగి ఉన్న వాటిని మీకు కళ్ళ ముందుకు తీసుకొచ్చేది విశ్వాసం. మీరు ఏవైతే రాబోయే కాలంలో పొందుకోబోతున్నారో అవి ఖచ్చితంగా మీ జీవితంలోకి రాబోతున్నాయి అని చెప్పేదేమో నిరీక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మళ్ళా చదువుదాం. మనలో విశ్వాసం ఎలా కలుగుతుందో కూడా ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు పంచుకుంటాను. ఒకసారి అందరూ అదే మాట చదువుతాక నేను చదివించినటువంటి మాట 11:24 మరొకసారి మీ అందరి చేత నేను చదివిస్తాను. నేను చదువుతాను, ఇప్పుడు మీరు నాతో చెప్పాలి. అందుచేత ప్రార్థన చెయ్యునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, మీతో చెప్పుచున్నానని చెప్పిన వ్యక్తి ఎవరు చెప్పనా? యేసుప్రభువే చెప్పాడు. మీతో నేను చెప్తున్నాను. కొంతమంది చూడండి, ఏదైనా విషయం అదే, కానీ మనం ఎవరు చెప్తే నమ్ముతామంటే, ఎవరి ద్వారా ఆ మాట వస్తే నమ్మే స్థితి ఏర్పడుతుందో ఆ వ్యక్తి చెప్తేనే నమ్ముతాం. ఈ మాట నువ్వు చెప్పావు, నేను చెప్పాను, అందరూ చెప్పాను, కానీ ఆ మాట ఎవరు నమ్మాలి? ఆ వ్యక్తి ఎప్పుడు నమ్ముతాడంటే, ఎవరు చెబితే ఆ మాట నిజమవుతుందని తన నమ్ముతున్నాడో, కరెక్ట్ అనుకుంటున్నాడో ఆ వ్యక్తే చెప్పాలి తనకి. ఇక్కడ బైబిల్లో ఈ మాట మనందరితో చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరో చెప్పినా యేసుప్రభువే చెప్తారు. మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను మీరు పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అనేటువంటి మాట మనం చూస్తాం. మనం వాక్యం నిన్న చెప్పాను, అదేంటంటే వాక్యం మీద పని చేయాలని చెప్పాను. అన్న చెప్పండి ఒకసారి, దగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నాం. ఎలా చెప్తున్నావు తమ్ముడు వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నాం అని అంటే, ఆయన ఏం చెప్పాడంటే, అడుగు వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని ఉంది. మనమేం చేస్తామంటే, కలిగిందా లేదా అది నిజ రూపం దాల్చిన తర్వాత అవును నిజమని నమ్ముతుంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? వాక్యానికి విరుద్ధంగా ఉండడం అంటే ఇది. కలిగి ఉన్నారని నమ్మడు, అంతే. అవి ఆల్రెడీ మీకు కలిగేసాయి, మీరు నమ్మినప్పుడే మీకు ఆల్రెడీ కలిగేసాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అవి నిజ రూపం మనకి
ఒక రోజున యేసుప్రభు వచ్చాడు. పునరుత్థానమైన తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు, శిష్యులందరిలోనూ ఒక వ్యక్తి, భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరు? తోమాకున్న పేరేంటి? తోమాకున్నటువంటి పేరేంటి? యేసుప్రభు డైరెక్ట్గా శిష్యులందరూ కూడి ఉన్న చోటుకు వస్తే, నేను పునరుత్థానంలో తిరిగి లేచాను, నేనే ఆయనను చెప్పగానే నేను నమ్మను. ఆయన ఏం చేశాడు? చేయి పట్టుకెళ్ళి ఆ గాయాలను స్పృశిస్తే తప్ప నేను నువ్వని నమ్మనండి. హల్లెలూయా. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే తను నిజ రూపం దాల్చిన వాటిని చూసిన తర్వాత మాత్రమే నమ్ముతానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం అదే స్థితిలో ఉన్నాం. మన కంటికి కనిపిస్తేనే నమ్ముతుంది. సో వాక్యానికి విరుద్ధంగా ఉంటున్నాం కాబట్టి వీటిని మనం చూడలేకపోతాం. We have to act on the word of God. వాక్యం మీద మనం ఏం చేయాలి? పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, దేవుడు మనకి ఇచ్చిన కృప, మనందరికి ఇచ్చిన కృప ఏంటంటే ఏదైనా కార్యం తలపెట్టడానికి మనం ముందుకు వెళ్తున్నామంటే దాని అర్థం ఇంకా మన కళ ముందు ఏమి కనిపించిన, కానీ దేవుడు మనకి నేర్పించిన అంశం ఏంటంటే నమ్ముడే అవి మీకు కలుగుతాయి. మేము ఆల్రెడీ ఏం చేస్తున్నాం? మనందరం ఏం చేస్తున్నాం? గొప్పగా జరగబోతున్నాయి, ఉన్నతంగా జరగబోతున్నాయి. మహిమ తర్వాత మహిమ, ఒకదానికి మించిన మరొక మహిమలోకి దేవుడు మనల్ని మీటింగ్స్ ద్వారా నడిపించబోతున్నాడు అనేసి మనం ఏమి చూడకుండానే నమ్మి మనం దాంట్లోనికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. నమ్మే వాక్యానుసారంగా వెళ్ళిపోతున్నాం. సో మనం ఏదైతే నమ్మామో అవన్నీ మన కళ్ళ ముందు ఏమవుతున్నాయి? సాక్షాత్కారం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యం అంటే అర్థం నేను చెప్తున్నాను. మనం అనర్గళంగా ఎంతసేపు మాట్లాడేసాము, లేకపోతే బైబిల్లో కొన్ని వచనాలు చాలా మంది కంఠస్థంగా చెప్పేస్తారు. నేను చెప్తున్నాను, కంఠస్థంగా రావడం గొప్ప కాదు. థ్యాంక్ గాడ్ ఆ మాట నీ నోట్లో ఉన్నందుకు మంచిది. కానీ మనం ఎంత ఎక్కువగా వాక్యాన్ని నేర్చుకున్నాము, పలికేసాం. నాకు వచ్చిన అందరికి తెలుసు, కానీ ఇన్ని వచ్చిన అనర్గళంగా నేను చెప్పగలను. ఇన్ని అధ్యాయాలు నేను చదివాను. ఓకే, థ్యాంక్ గాడ్. బట్ వాట్ ఈస్ ద యూజ్? హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయనప్పుడల్లా వేటినైతే మీరు అడిగారో అవన్నీ మీరు పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అనేటువంటి. ఇంగ్లీష్లో ఈ వాక్యం చదువుదాం ఒకసారి. ఒకసారి వచ్చింది 11:24 ఇంగ్లీష్లో చదువుదాం ఒకసారి. మాథ్యూ చాప్టర్, మార్క్ చాప్టర్ 11:24. Mark 11:24. చూడండి. Therefore I say to you, whatever things you ask when you pray, believe that you receive them and you will have them. ఇక్కడ చాలా గొప్పగా రాయబడి, అదేంటో చెప్పినా చాలా జాగ్రత్తగా. Whatever things you ask when you pray, మీరు ప్రార్థన చేసినప్పుడు ఏ విషయాలైతే మీరు అడుగుతున్నారో, believe that you receive, మీరు ఆల్రెడీ వాటిని పొంది ఉన్నారని నమ్ముడి, and you will have them. ఇంకోటి కూడా నమ్మాలి. పొంది ఉన్నారని నమ్మడమే కాదు, ఆల్రెడీ మీరు కలిగి ఉన్నారని కూడా మీరు నమ్మాలి. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? పొంది ఉన్నారనే నమ్మటం కాదు. ఏం నమ్మాలి? కలిగి ఉన్నామని కూడా మీరు నమ్మాలి. హల్లెలూయా. అందరూ నాతో ఈ మాట చెప్పండి. కలిగి ఉన్నామని నమ్మటం. మరొకసారి నేను చెప్తున్నా, చాలా జాగ్రత్త. పొందుకున్నామని
కాదు కలిగి ఉన్నామని కూడా నమ్మాలి. హల్లెలూయా. ప్రత్యక్షమైన తర్వాత, కలిగిన తర్వాత నమ్మటం కాదు. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు ప్రార్థన చేసిన విషయాలు పొంది ఉన్నామనే కాదు, కలిగి ఉన్నారని కూడా మీరు నమ్మాలి. ఈరోజు చాలా మంది ఎక్కడ ఆగిపోతారని చెప్తారంటే నమ్ముతున్నాను. ఏం నమ్ముతున్నావు? అదే నేను ఏవైతే ప్రార్థన చేశానో అవి నేను పొందుకున్నానని నమ్ముతున్నాను. పైకి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కనిపించలేదు కాబట్టి అక్కడే ఆగిపోతున్నారు. కానీ ఇంకొక మాట ఉంది. ఏంటది? కలిగి ఉన్నామని కూడా మీరు ఏం చేయాలి? నమ్మాలి. అప్పుడు అవి మీకు సాక్షాత్కారం అవుతాయి. హల్లెలూయా. ఈరోజు ఒక గొప్ప సాక్ష్యాన్ని మీతో నేను చెప్పాలని అనుకుంటున్నాను. అది ఎవరితో కాదు, కెనెత్ హాగిన్ గారి జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన నేను మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. నేను నేర్చుకున్న విషయాలే నేను మీతో పంచుకుంటా ఉన్నాను. అవి ఈరోజు మన ఆత్మను, ఇక్కడ మన అందరి ఆత్మను ఒక నూతన వరవడిలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు తన సేవకుని యొక్క ఆ రైటింగ్స్ ద్వారా దేవుడు మనల్ని ప్రత్యక్షతలోకి నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా విన్నాం. ఈ రోజుల్లో మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఒకటే. కలిగిన తర్వాత మాత్రమే, స్వస్థత నీ కళ్ళ ముందు కనిపించిన తర్వాత మాత్రమే నువ్వు ఏం చేస్తున్నావు? నమ్ముతున్నావు. అక్కడే మనం ఏమైపోతున్నాం? ఓడిపోతాం. ఆయన సాక్ష్యాన్ని నేను ప్రారంభిస్తాను. చాలా జాగ్రత్తగా విన్నాం. ఆయన ఇంచుమించు 15-16 సంవత్సరాల వయసులో, అంటే ఇంచుమించు 10th క్లాస్, 9th 10th క్లాస్, 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న సమయంలో ఆయన అనుకోకుండా ఒక భయంకరమైన వ్యాధి చేత మొత్తం తన శరీరం అంతా విదైపోయి బెడ్కే పరిమితం అయిపోయాడు. ప్యారలైజ్ అంటే పక్షవాతం అంటారు చూసారు, అలా పక్షవాతం వచ్చిన వ్యక్తిలాగా అయిపోయాక బెడ్కే పరిమితం అయిపోయాడు, మంచానికి పరిమితం అయిపోయాడు. చేతులు ఎత్తలేడు, కాళ్ళు కదపలేడు. ఇదంతా చచ్చిపడిపోయిందండి. ఈ క్రింద భాగం అంతా ఏమైపోయింది? చచ్చిపడిపోయింది. డాక్టర్లు, ఫేమస్ డాక్టర్లు అందరూ వచ్చి పరిశీలన చేసి ఎంత ప్రయత్నం చేసినా ఇతను ఇంకా నడవలేదు, ఇతను ఇంకా లేవలేడు, చనిపోతాడు ఇతనని చెప్పారు. బెడ్ మీద చనిపోతాడని చెప్పారు. ఈ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది కదా, వాక్యం చెప్పినట్టుగా ప్రభా నువ్వు నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా, ప్లీజ్ హీల్ మీ, నన్ను స్వస్థపరిచి అలా బెడ్ మీదే ఉండి అలాగే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మనం ఉదయం 24 గంటలండి బెడ్ మీద కదలకుండా మనం ఉండగలమా? ఒక గంట కాదు, ఒక అరగంట కూడా కదలకుండా, అటు కదలకుండా మనం ఉండలేదు. బట్ ఈయన ఇంచుమించు చాలా సంవత్సరాలు ఆయన బెడ్ మీద అలాగే ఉండిపోయాడు. అటు కదలలేడు, ఇటు కదలలేడు, ఏమి చేయలేదు. ఒకరోజే మనం ఉండలేము, కానీ ఆయన కొన్ని నెలల పాటు ఆయన బెడ్కే పరిమితం అయిపోయాడు. ఏడుస్తూ డాక్టర్స్ కూడా చేతులు తీసి చనిపోతారు కదా, కష్టం అని చెప్పేసి ఫేమస్ డాక్టర్ కూడా రిపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఓకే ఐ హ్యావ్ టు డై. అప్పుడు దేవుడు తమ్మకాడు. మనం కూడా ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభా నేను ఎందుకు ప్రార్థన చేశాను, అసలు ప్రభా నన్ను స్వస్థపరిచి నేను ఎన్ని కేకలు వేశాను, నన్ను ఎందుకు నువ్వు స్వస్థపరిచావు అనేసి అలా అంటూనే ఉన్నాడు. అలా అంటూ ఉంటారు, అంటే బ్లాక్ మెయిలింగ్ అనమాట. మనం కూడా చూడండి, ఒక్కొక్కసారి ప్రభా నేను ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, ఎన్ని ఉపవాసాలు చేశాను, నా వరకు ఎందుకంలేదు అని మనలో చాలా మంది ఏదో సందర్భం ఎదురైనప్పుడు ఖచ్చితంగా అనే ఉంటారు. ఆయన అలాగే అన్నాడంటే, అలాగని దేవుడు జాలి పడిపోయి దేవుడు ఎవరు కెన్నెత్ హాగిన్ గారితో ఏమీ మాట్లాడకపోతే ఒకసారి యేసుప్రభు డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఆల్రెడీ ఇవ్వబడ్డాడు.
పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏమి చేయడం వచ్చి యేసుప్రభు ఏమని చెప్పాడంటే తనంతట తాను ఏమి చేయడు కానీ ఏమి వినుడో వాటిని మాత్రమే ఆయన మీకు బోధించు అని రాయబడింది. అంటే యేసు ప్రభు ఏదైతే చెబుతారో అది ఆ మాటను పరిశుద్ధాత్ముడు విని ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పెడతాడు? మన ఆత్మలో పెడతాడు ఆయన. హల్లెలూయా. అందరి మాట అంతా చెప్పండి. పరిశుద్ధాత్ముడు డైరెక్ట్ గా ఏమీ చెయ్యరు. హల్లెలూయా. యేసు దగ్గర నుండి విన్న వాటిని మాత్రమే ఆయన చేయును. హల్లెలూయా. కొంతమంది పరిశుద్ధాత్ముడు చెయ్యి 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 అంటారు. నో నో నో. యేసు ప్రభు దగ్గర నుంచి మాట లేకుండా ఆయన ఒక్క మాట కూడా ఆయన ముందుకెళ్ళి ఏ పని అయినా చేయలేదు. హల్లెలూయా. మనం నేను చెప్తున్నాను కదా, చెప్పాను బ్లాక్ మెయిలింగ్ లేదా ఎమోషన్స్. ప్రభు ఇంతకాలం ఏడ్చాను, ఇన్ని ఉపవాసాలు ఉన్నాడు, ఇన్ని త్యాగాలు చేశాను, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళాను, అసలు నా మీద ఎందుకు కనికరం కొట్టట్లేదు అని అంటాం కదా. అలాగా కెన్నెత్ హ్యాగిన్ గారు కూడా అలాగా ఎమోషనల్ అయిపోయి ఎందుకు ప్రభు ఎలా చేశారంటే యేసు ప్రభు ఏం జారిపడి. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక మాట అన్నాడు, ఈ మాట చూపించాడంట. ఏంటో మాట అంటే మార్క్స్ వార్త 11:24. ఎందుకంటే ఈ 11:24 నువ్వే చెప్పావుగా. ఏమని కెన్నెత్ హ్యాగిన్ గారు అనేవారట ప్రార్థనలో, ఏమని ప్రభు నువ్వే చెప్పావు కదా ప్రార్థన చేయనప్పుడల్లా ఏమనంతా కదా, మీరు వేటినైతే అడుగుచున్నారో పొంది ఉన్నారని నమ్మమని నువ్వే చెప్పావు కదా. నేను నమ్మాను కదా, మరి నాకు స్వస్థత ఎందుకు రావట్లేదు? అందరూ అనండి ఒకసారి, నేను నమ్మాను కదా మరి నాకు స్వస్థత ఎందుకు రావట్లేదు? ఈ కొత్తగా మీరేం మాట్లాడిన మాట కాదు. జీవితంలో ఎన్నిసార్లు ఈ మాట్లాడి ఉంటారు. హల్లెలూయా. ఇన్నిసార్లు ప్రార్థన చేశారు కదా, ఎందుకు నాకు స్వస్థత రావట్లేదు? ఎంతమంది చేత సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నాను, అయినా స్వస్థత రాలేదు. నాపై ఎవరి మీద కింటేస్తారు? సేవకుడి మీద. ఆయన ఏం లేదు, ఏదో చెప్పారు కానీ ఏది ఏం అవ్వలేదు. హల్లెలూయా. వీళ్ళు వాక్యాన్ని తప్ప మిగతా అన్నీ నమ్ముతారు. హల్లెలూయా. థాంక్ గాడ్. దేవుడు మనల్ని చాలా ఉన్నతమైన స్థితిలో నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని ఈ విషయాల్లో ఆయన మనల్ని సరి చేస్తాడు. హల్లెలూయా. నాట్ ఓన్లీ యూ, మిమ్మల్నే కాదు నన్ను కూడా సరి చేస్తాడు. హల్లెలూయా. సో మనందరూ సరి చేయబడుతున్నాం ఎందుకంటే ఒక గొప్ప పని కోసం. ఒక గొప్ప పని ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆ పనిని సాధారణమైన వాటితో చేస్తాము. అందుకనే ఆ పనిని ఎలా చేయాలో వాటికి సంబంధించినటువంటి యుద్ధోపకరణాలన్నీ ఆయన మనకి ధరింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ ఖడ్గం గురించి మనతో చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా ఇలాగే అంటున్నాడంట. ప్రభు నువ్వే చెప్పావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆలోచన పెట్టాడు. ఏంటి వాక్యం చూపించి ప్రార్థన చేస్తున్నావు కదా, ఏంటో ప్రార్థన అంటే ఏంటో ప్రార్థన అంటే ఇదిగో మార్కు సువార్త 11:24 డైరెక్ట్ గా యేసు ప్రభువే చెప్పాడు అన్నమాట. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడని ఆయనే చెప్పాడు. నేను నమ్మాను, మరి నాకు ఎందుకు కనిపించట్లేదు అన్నాడు. అప్పుడు ఇలా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే తన ఆత్మలో చాలా రోజుల నుంచి ఇదే ప్రార్థన చేస్తున్నాడు, ఏ కదలేదా. కానీ ఒక రోజున ఏం జరిగిందంటే సడన్ గా ఆయన ఆత్మలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక ప్రేరేపణ పెట్టాడు. నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు అంటే ఇదిగో అడుగు వాటి నెలను పొంది ఉన్నారని నమ్మడం చెప్పావు కదా, నేను నమ్మాను మరి నాకు ఎందుకు కలగట్లేదు అన్నాడు. నువ్వు అక్కడే ఆగిపోయావు, తర్వాత రాయబడిన మాట కూడా చదువు అన్నాడు. చదవాలంటే అది మళ్ళీ తీసి చూసాడంటే ఆ వాక్యం పదే అంటే ఎలా చూసాడు తప్పుడు ఆల్రెడీ కింద బెడ్ మీద పడిపోయాడన్నా కదలేడన్నా మనకి ఇలాంటి డౌట్ వస్తాయి. హల్లెలూయా. కొంతమంది అలాంటి పట్టుకుంటారు, వాక్యం తప్ప మిగతా అన్నీ అంటారు. హల్లెలూయా. సో వెంటనే ఏం జరిగిందంటే ఈయన మాట గుర్తొచ్చి వెంటనే ఆయన ఎక్కువ వాక్యాన్ని వినేవాడు, మాట్లాడగలిగేవాడు. సో ఆ మాట చెప్పించుకుని చదివించుకుంటే ఏం జరిగిందంటే
ఆ పక్క వచనంలో ఏమని రాయబడింది చెప్పిన ఇంగ్లీష్లో నిన్న చదివించారు. వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్, బిలీవ్ ఇట్, యు హ్యావ్. నువ్వు కలిగి ఉన్నావని నమ్ముడి. పొంది ఉన్నారని నమ్ముడి, రెండవది కలిగి ఉన్నారని నమ్ముడి. అక్కడ వెంటనే ఆయన కన్నులు తెరవబడ్డాయి. అవును కదా, నేను నమ్మాను కానీ కలిగి ఉన్నానని నమ్మలేదు అని. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ మాట వచ్చింది, కలిగి ఉన్నాను నేను ఏదైతే ప్రార్థన చేశానో అవి నేను కలిగి ఉన్నాను అనేసి ఆ మాట వినగానే ఆయన స్వరం ఆత్మలో ఆ స్వరం వినగానే ఆయన ఏం చేశాడంటే ఆ మాట వినగానే వెంటనే ఆయన ఒకేసారి కుడి చేతిలో పైకి తీశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆయన ఇలా లోపల అంటే నేను కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేసిన వాటిని నేను కలిగి ఉన్నాను. అంతా చెప్పండి ఒకసారి, నేను ప్రార్థన చేసిన వాటిని, నేను నమ్మిన వాటిని నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్నాను అని అనగానే వెంటనే ఆయన సడన్ గా కుర్చీ పైకి లేచింది. ఆయనకి తెలియదు, ఎలా లేచిందో కూడా తెలియదు. హల్లెలూయా. యాక్ట్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మీద పరిచయం. ఆయన ఇంకా చెయ్యి మాత్రం పైకి లేచింది. ఆ రోజు నుంచి ఏం చేయాలి చెప్పండి, ఆయన అలా బెడ్ మీదే ఉంది. నేను ప్రార్థన చేసిన వాటిని వెళ్ళను, నమ్మాను, కలిగి ఉన్నాను. సో నేను మాట్లాడగలను, నేను నడవగలను, నేను లేవగలను, నేను మాట్లాడతాను, నేను నడుస్తాను, నేను మళ్ళా పూర్వస్థితికి వచ్చేసాను, నేను కలిగి ఉన్నానని నమ్మేవాడు. అలా నమ్ముతూ అలాగే మాట్లాడుతున్నాడు, వాక్యమే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే సడన్గా సాతాను వచ్చాడు. హల్లెలూయా, చెప్పండి సరే. సడన్గా ఎవరు వచ్చారు? సాతాను వచ్చి, వై యు ఆర్ లైయింగ్, ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? నీకు తెలియదా అబద్ధికులు అందరూ ఎక్కడికి వెళ్తారని? చెప్పండి, అబద్ధికులు అందరూ ఎక్కడికి వెళ్తారని చెప్పండి. నరకం ఉందని తెలుసు కదా. కలిగి లేకుండా, లేవకుండానే, నడవకుండానే నువ్వేం చెప్తున్నావు? నడిచేస్తున్నాను, పొడి చేస్తున్నాను అంటే ఏంటి? అబద్ధం ఆడుతున్నావు, నరకం ఉందని తెలియదా? ఈ సాతాను ఏం చెప్తాడు? నరకం లేదు, ఏం లేదు అంటాడు. అలాంటి వాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? వాక్యం, యేసుప్రభుని వాక్యంతో శోధించినట్లుగా ఈ దగ్గరికి వచ్చి, నీకు తెలియదా అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకంలోకి వెళ్ళిపోతారని. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? వై యు ఆర్ లైయింగ్ అని అంటే వెంటనే ఈయన అన్నాడు, ఐఎమ్ నాట్ లైయింగ్. సాతానుతో మాట్లాడుతున్నాడు, నేనేమో అబద్ధం ఆడట్లేదు, వాక్యం చెప్పిన దాన్ని నేను కలిగి ఉన్నాను. నేను ఎలా చూస్తున్నాను, ఎలా చెప్తున్నాను? సాతాను ఎలా చెప్తున్నావు? నేను ఇంకా బెడ్ మీద ఉన్నావు, నీ కాలు చచ్చిపడిపోయి ఉన్నాయి, నీ స్థితి ఇంకా అలాగే ఉంది. అలాగే ఉండి కూడా నువ్వేం చేస్తున్నావు? కలిగి ఉన్నాను, నడిచేస్తున్నాను, నా శరీరం అంతా బాగుపడిపోయిందని నువ్వు మాట్లాడేస్తున్నావు. తప్పు కదా, అబద్ధం ఆడుతున్నావు కదా, అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు కదా అని సాతాను వాదిస్తున్నాడు. వాదిస్తూ ఉంటే ఆయన ఉంటే మాట్లాడాడు. చివరి, ఏ సాతాను, యేసుప్రభు నాతో ఇదే చెప్పాడు, నేను అదే చేస్తాను. నువ్వు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇది వేసుకో, మాట్లాడుకోవాలి. హల్లెలూయా, అంత చెప్పు. హల్లెలూయా. నేను నా యేసు చెప్పింది చేస్తాను తప్ప నీతో నాకు సంబంధం లేదు. నేను చెప్తాను. డిస్కరేజ్మెంట్ అన్నాడు ఒకసారి, నిరుత్సాహపరిచ అన్నాడు ఒకసారి, అపనమ్మకం. దగ్గరగా చెప్పాలి, అపనమ్మకం, నిరుత్సాహం. ఈ రెండు ఎవరి దగ్గర నుంచి వస్తే చెప్పిన? సాతాను దగ్గర నుంచి వస్తాయి. హల్లెలూయా. ఏంటి ఈరోజు మా వాక్యం మీద వచ్చేసేవో లేదు, ఇంట్లోకి వచ్చేసి ఇదిగో నేను చూస్తున్నాను, ఇక్కడ ఉన్నాయని మాట్లాడేస్తున్నాం. ఏది ఎక్కడ ఉంది? ఊగిపో అని మీ లోపల ఏమొస్తాయి? ఎవరే కాదండి, సాతాను. హల్లెలూయా. చూసారా, సాతాను కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అలా నిరుత్సాహపరుస్తాడంటే మీరు ఎంత శక్తిమంతులు అయ్యి ఉంటారు, మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కనుక ఈ విశ్వాసంలో మీరు పైకి లేస్తే వాడి పునాదులు, వాడి స్థావరాలు కూలిపోతాయని వాడికి తెలుసు. అందుకని
మెయిన్ వాడి టార్గెట్ ఎవరో చెప్పనా? విశ్వాసంలో ఎవరు లేస్తున్నారో వారు టార్గెట్ పెట్టుకుంటారు. హల్లెలూయా. అలాగే కెన్నెత్ హ్యాకిన్ గారి దగ్గరికి వచ్చేసి ఇలాగే మాట్లాడేవాడు. ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. డోంట్ హియర్ ద డిస్కరేజ్మెంట్, డోంట్ హియర్ ద అన్బిలీవ్. మీ శరీరం. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను. ఆయనకు ఒక అలవాటు ఉండేదన్నమాట సాధారణంగా. ఏంటిదంటే ఇదిగో చూడు అని చనిపోతానని చెప్పారు డాక్టర్స్. అందుకని చూడు నీ గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు, చెక్ చేసుకోకసారి అని అనిపించేది లోపల. అలాగా చూడు నీ శరీరంకే చచ్చిపడిపోయింది, నువ్వేం ప్రార్థన చేసిన వాటిని పొంది ఉన్నానని, తర్వాత కలిగి ఉన్నానని నమ్మేస్తున్నావు. చూడు నీ హార్ట్ బీట్ సరిగ్గా లేదు, నీ శరీరం ఇంకేలాగే ఉందని అలాంటి ఆలోచనలు, అలాంటివన్నీ సాటాను చెప్తున్నాడు. సాటాను చెప్పమంటే డైరెక్ట్గా మీ కళ్ళ ముందు నిలబడి బ్లాక్ డ్రెస్ వేసుకుని పళ్ళు ఏమో వెనక్కుండి కాళ్ళు వెనక్కుండి ఇలా చెప్పడండి. వాక్యం కాని దాని వైపు నడిపించేదే సాతాను. హల్లెలూయా. వాక్యాన్ని వాక్యంగా నమ్మకుండా చేసేదే సాతాను. హల్లెలూయా. హల్లెలూయా. సో మీరు నమ్మారు, దాని మీద పని చేస్తున్నారు. కలిగి ఉన్నారని నమ్మారు, పొంది ఉన్నారని నమ్మారు. రెండోది ఏం చెప్తున్నాడు? కలిగి ఉన్నారని కూడా మీరు నమ్ముతున్నారు. కలిగి ఉన్నారని వాడు ఏం చేస్తాడు? నేను నడుస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, నేను తేటగా చూస్తున్నాను. హల్లెలూయా. నేను కొత్త అవయవాలు కలిగి ఉన్నాను, నావన్నీ బాగుపడ్డాయి. ఇలాగా నమ్మాము, కలిగి ఉన్నామని మనం ఏం చేస్తున్నాం? వాటిని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం కలిగి ఉన్నామనుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో అన్బిలీవ్, అపనమ్మకం, తర్వాత డిస్కరేజ్మెంట్. నువ్వు ఎక్కువ ఆలోచించుకో, ఎక్కువ చేసేకు. అక్కడే అలా ఉంది, ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. నీ వ్యాధి అలాగే ఉంది, నీ చర్మ వ్యాధి అలాగే ఉంది, నీ గుండు కొట్టుకోవడం తేడాగానే ఉంది. ఆలస్యం ఏం పోలేదు, ఓవర్ యాక్షన్ చేయకపోతే లోపల ఏం వస్తే కొన్ని ఆలోచనలు వస్తాయి. హల్లెలూయా. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయనవసరం లేదు. అలాంటి మాటలు మనకి ఎక్కువగా వినిపించేటప్పుడల్లా మీరు ఏం చేయాలి చెప్పనా? నేను కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, అలాంటి సమయంలో నా విశ్వాసం ఇంకా అధికం అవ్వాలంటే ఏం చేయాలి? అవి చేత ప్రార్థన చేయించుకోవాలా, చాలా చేత ప్రార్థన చేయించుకోవాలా. నా విశ్వాసం తక్కువ అవ్వకుండా ఉన్నట్టు తమ్ముడు మా మీద చేతులు ఏంటంటే మీ విశ్వాసం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పనా? ఆ సమయానికి అవసరమైన వాక్యాన్ని పదే వినండి. హల్లెలూయా. అందరూ చెప్తారు హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం మనలోకి ఎలా వస్తుంది చెప్పనా? బై హీరింగ్ ద వర్డ్. హల్లెలూయా. అందరి దగ్గర చేత ఏం వినాలి? వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే ఒక వాక్యం వింటారు, ఆ వాక్యం విని వెంటనే చేస్తూ ఉంటారు. అవలేదనుకో, ఏమవ్వలేదు. నో. విశ్వాసం అనేది ఏంటంటే ఒక్కసారి వచ్చేసేది కాదు. చాలా జాగ్రత్త పెట్టాలి. బై హీరింగ్ అనొకసారి వినుట ద్వారా. అందరూ చెప్పండి, వినుట ద్వారా. క్రీస్తు, ఆ వాక్యం కూడా ఎవరిదై ఉండాలి? క్రీస్తుని కూర్చి వినుట ద్వారా. వినుట అని ఉంటుంది. సో అది మనం వేసే వాక్యాన్ని పదే వినాలి. హల్లెలూయా. అందరూ పెట్టి చెప్పండి, విశ్వాసం మీలో అధికం అవ్వాలంటే ఏ మార్గాలు లేవు. 5 గంటలు ఒక రోజంతా ఉపవాసం ఉన్నంత మాత్రాన మీకు విశ్వాసం పొలవమని లేసిపోతుంది. హల్లెలూయా. హై లెవెల్స్ ఏం పెరగవు. వాక్యం పదే వినండి. ఏ వాక్యం? ఆ స్థితికి అవసరమైన వాక్యాన్ని పదే వినండి. మీ కళ్ళతో ఆ వాక్యాన్ని చూడండి, మీ నోటితో ఆ వాక్యాన్ని మాట్లాడండి, తర్వాత మీ చెవులతో ఆ వాక్యాన్ని వినండి, మీ మనసుతో చెప్పండి. ఎందుకంటే దావీదు చెప్పాడు ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అంటే ప్రాణానికి కూడా చెబుతున్నాడు. హల్లెలూయా. అలా చెప్పాలి. శరీరమా కీప్ క్వైట్, భావోద్రేకాలు కీప్ క్వైట్, మనసా మౌనంగా ఉండు, దేవుడు చెప్పిన వాటి మీద మాత్రమే అనుకో. ఆ మనసుతో చెప్పాలి. నీకు నెమ్మది, నీకు స్వస్థత, నీకు విశ్రాంతి. హల్లెలూయా. ఆ పరిస్థితికి అవసరమైన వాక్యాన్ని కళ్ళతో చూడాలి. ఇంకా చూడండి, ఏం చూసినా నాకు నిద్ర పట్టలేదు, అదే గుర్తు వస్తుంది అంటారు. మనకి ఎలాగో ఆ వాక్యం గుర్తుకు రావాలన్నా. హల్లెలూయా.
ఆ వాక్యం గుర్తుకు రావాలి, ఆ వాక్యాన్ని చూడాలి, ఆ వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఖచ్చితంగా మనం ఆ వాక్యాన్ని పలకడం ద్వారా మనం ఎలాంటి శక్తిని పొందుకుంటాం అనేది రేపు ఖచ్చితంగా మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయగలుగుతాం. హల్లెలూయా. హౌ టు కన్ఫెషన్, వాట్ ఈస్ ద పవర్ ఇన్ ద కన్ఫెషన్. ఒప్పుకోవడం ద్వారా ఎలాంటి శక్తి విడుదలవుతుంది అనేది రేపు మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశాల్లో ఈ కెనెత్ హాగిన్ గారికి ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అపవాదం వచ్చి ఏం చెప్తున్నాడు? నీ స్థితి ఇంకా అలాగే ఉంది, నువ్వేంటి కలిగి ఉన్నానని నమ్ముతున్నావు అని ఇలా మాట్లాడుతావంటే అపవాదితో ఆర్గ్యూ పెట్టుకోకుండా నా యేసు చెప్పాడు అదే నేను చేస్తాను. నా యేసు ఏం చెప్పాడో తెలుసని వెంటనే మళ్ళీ వాక్యం చెప్పాడు. ఏంటది? నేను ప్రార్థన చేయి వాటిని ఎల్లను నేను పొంది ఉన్నానని కలిగి ఉన్నానని నమ్మమన్నాడు ఆయన. సో అదే నేను నమ్ముతున్నాను. సో నేను నడుస్తున్నాను, నేను లేస్తున్నాను, నేను పరిగెడుతున్నానని చెప్పాడు. ఇలా పలకగానే వెంటనే శాతం వెళ్ళిపోయాడు. అలా అయిపోయిన తర్వాత పదే ఇలాగా మాట్లాడుతున్నట్ట. వెంటనే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక మాట అన్నాడు. ఏంటో చెప్పండి? నమ్మినవాడు కలిగి ఉన్నవాడు బెడ్ మీద పడుకుని ఉండడం అనుకుంటాడు. హల్లెలూయా. అలా చెప్పండి. నమ్మినవాడు కలిగి ఉన్నానని నమ్మినవాడు బెడ్ మీద పడుకుని ఉండడం అన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం చెప్పి ఆయన మళ్ళీ ఏం చేశాడు చెప్పనా? తెలియక అంతే నమ్మండి. నేను కలిగి ఉన్నాను, నేను నడుస్తున్నాను, నా కాళ్ళు కదులుతూ ఉన్నాయి అనేసి అలా మాట్లాడుతూ ఇంకా ఆయన ఇలా పడుకుని ఉన్నవాడు ఆయన ఒకేసారి ఏం చేయాలి చెప్పినా ఇలా తిరిగాడు. హల్లెలూయా. ఇలా తిరిగి ఇలా ముందుకి బార్ల పడి బెడ్ మీద ఇలా బార్ల పడినప్పుడు ఏమవుతుంది? కాళ్ళు ఆటోమేటిక్గా ఏం తగులుతాయి? ఇలా ఉన్న బెడ్ మీద ఇలా తిరిగినోటికి కాళ్ళు ఏమవుతాయండి? బెడ్ కిందకి వెళ్తాయి, కింద గచ్చికి తగులుతాయి, మన కింద ఫ్లోర్కి. ఆ తగిలి వెంటనే నేను నిలబడుతున్నాను, నేను లేస్తున్నాను. హల్లెలూయా. ఇలాగే వాక్యం మాట్లాడుతూ ఉండగా సడన్ గా ఏం జరిగిందో చెప్పండి? ఆయిల్ ఆఫ్ డ్రాప్, ఒక తెల్లని కాంతి ఉంటుంది. నేను చెప్పాను వాక్యం వెళ్ళడంతోనే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. ఆయన వాక్యం మీద పని చేశాడు. నేను కలిగి ఉన్నాను అంటూ ఇలా బోర్లో పడి కాళ్ళని ఇలా తగిలించాడు. తెలియకుండా నేను ఇలా లేచిపోయి గచ్చుకుని నిలబడిపోయాడు. హల్లెలూయా. నిలబడిపోయిన వెంటనే అతని మీదకి ఏమొచ్చింది చెప్పడం? ఒక వెలుగు దిగొచ్చి నార్మల్గా నడుచుకుంటూ బయటకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను మీరు ఏవైతే అడిగారో అవన్నీ పొంది ఉన్నారని నమ్మాలి. రెండవది కలిగి ఉన్నారని కూడా నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద ఫెయిత్. నార్మల్గా అయిపోయాడు. ఈరోజు నేను చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే నేను మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రణాళికలు మన మీద కలిగి ఉన్నాడు కాబట్టి మనందరికీ నేర్పిస్తున్నాడు. వాక్ ఆన్ వర్డ్, వాక్యం మీద నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఎవరు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏంటో చెప్పిన ఐ బిలీవింగ్, నేను నమ్ముతున్నానని దగ్గర ఆగిపోవద్దు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంత చెప్పండి. నేను ప్రార్థన చేసిన వాటినన్నిటినీ నేను నమ్మి ఉన్నాను. ఏం నమ్మావు? ఏవైతే ప్రార్థన చేసావో అవన్నీ నువ్వు పొందుకున్నానని నమ్మావు. రెండవది కలిగి ఉన్నానని కూడా నమ్మావు. హల్లెలూయా, అంత చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే ఏం చెప్పాను? మీరు కలిగి ఉన్న వాటిని మీకు చూపించేది. హల్లెలూయా. అన్సీన్, చూడలేని వాటిని చూపించేది విశ్వాసం. చూడలేని వాటిని మీకు చూపించేది విశ్వాసం అని చెప్తా ఉన్నా. ఈ విశ్వాసం మీరు చూడాలంటే, ఆ విశ్వాస ఫలాలు మనం అందరం చూడాలంటే మనం చేయాల్సింది రెండు. నమ్మటమే కాదు, కలిగి ఉన్నామని కూడా మీరు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మి ఆ వాక్యం మీదే నడవాలి. హల్లెలూయా. సో ఇప్పుడు మనందరం చెప్తున్నా అదే చెప్తా, we have mega church. Hallelujah. We have mega church. Hallelujah. Hallelujah. Really, I'm telling to you
you Lord mega church. Thank you Lord for the mega church. Thank you Lord for the 600 followers. Thank you Lord for the training center. Hallelujah. Hallelujah. నిజంగా చెప్తా ఉన్నా, రాబోయే కాలం ఎలా ఉంటుందో చెప్పనా? అది నిరీక్షణ కాదు, విశ్వాసం. మనం అందరం ఏం కలిగి ఉండబోతున్నావో అది మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను. హల్లెలూయా. అది మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, మీరు ఈ కలిగి ఉన్నారని. ఆ కలిగి ఉన్నారనే వాక్యాన్ని మనం నమ్ముతూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో అందరూ నాతో ఈ విషయం చెప్పండి. ఇదిగో సమస్తము పాతవి గతించెను, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. హల్లెలూయా. నీ సర్వ శరీరం నూతనమైపోయింది. హల్లెలూయా. నో మోర్ సిక్నెస్. అందరూ చెప్పండి, నో మోర్ సిక్నెస్. అందరూ చెప్పండి, నో మోర్ సిక్నెస్. హల్లెలూయా. హల్లెలూయా. నో మోర్ సిక్నెస్. సో అప్పుడు నాకు ఎందుకు మళ్ళా కొంచెం తాలుకుంటే మళ్ళీ కలిగి ఉన్నారు. అందరూ చెప్పండి ఒకసారి, దగ్గర చెప్పాలి, కలిగి ఉన్నాను. ఇంకా దగ్గర చెప్పాలి, కలిగి ఉన్నాను. చెప్పండి, కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇది ఇక్కడే ఉండిపోతుంది. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఎన్ని వచ్చినా నీకు అనవసరం. హల్లెలూయా. హల్లెలూయా. రియల్ ఎఫెక్టివిటీ. తమ్ముడు మొన్న ఇలా చెప్పిన లాస్ట్ రోజు ఇక్కడ టంగ్స్ ప్రేయర్ జరుగుతుంది. నార్మల్ నేను వచ్చి అక్కడ మోకరించాను. మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి వాట్ యు హ్యావ్, మీరు ఏం కలిగి ఉన్నారని చెప్పారు. ఏంటో చెప్పినది, వీఆర్ మూవింగ్, బరియల్ గ్రౌండ్కి వెళ్తున్నాం. ఒక సన్నిధి వెళ్ళిపోయి డెడ్ బాడీస్ లేపుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దట్ ఈస్ అవర్ కాలింగ్. అది మన మహిమ, అది మన పిలుపు. హల్లెలూయా. నువ్వు వ్యాధిలో ఉన్న కాదు, వ్యాధిలో ఉన్న వారికి సమాధానం నువ్వు. హల్లెలూయా. చనిపోయిన వారు లేపడానికి నువ్వు సమాధానం. హల్లెలూయా. దేర్ ఇస్ ద టైం ఇస్ కమింగ్. ఒక సమయం రాబోతోంది. దేవుడు చెప్పడా, ఎప్పుడు అతను వస్తాడో అని ఎదురు చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ కాలింగ్. ఇది ప్రజలందరికీ వెలుగుతనంగా కనిపించవచ్చు. ఏంటి వాళ్ళు అలా మాట్లాడతారు, పిచ్చలా మాట్లాడతారు? కాదు కాదు, వీఆర్ టాకింగ్. మనం వేటి గురించి మాట్లాడుతాం చెప్పనా? వాక్యం ఏం చెప్తుందో అది మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఏం చేస్తాం చెప్పనా? వాక్యం ఏమి చేయమని చెప్తుందో దాన్ని మనం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. సో అవన్నీ కూడా నీడలాగా మన వెనకాల అన్ని రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. సో యు ఆర్ హీల్డ్. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచబడ్డావు. నువ్వు ఉన్నతంగా ఉండబోతా ఉన్నావు. హల్లెలూయా. ఉండబోతా ఉంటావు కదా, ఉన్నావు. హల్లెలూయా. నువ్వు కోరుకున్న ఇంట్లోనే నువ్వు ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. కోరుకున్నదే జరుగుతుంది. దేవుడు చెప్పాడు, నువ్వు అడుగు, కానీ అందులో కొన్ని నాకు ఇష్టం లేని తీసేస్తానని అంటలే. అడుగు వాటిని. హల్లెలూయా. కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చి ఏం అడగాలి, ఏం అడగకూడదు. నా నామం పేరిట తండ్రిని ఏం అడిగినా అది నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇమాజిన్, నువ్వు ఆ ఇంట్లో నడుస్తున్నావు. హల్లెలూయా. ఆ ఇంట్లోనే పరిగెడుతున్నావు. ఆ ఇంట్లో నాకు ఎందుకు ఇల్లు ఇల్లని వస్తుందని ఎవరున్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఇంట్లో నువ్వు ఉంటావు. ఐఎమ్ సెన్సింగ్ దట్ you are in that house. Hallelujah. You will have కలిగి ఉన్న వాళ్ళు ఒక రోజున నీ కన్నీళ్ళు కృతజ్ఞతతో నింపబడి దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తూ వాటి మైటీ కూడా ఎంత అద్భుతమైన దేవుడిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో యూ హ్యావ్ ఇట్. అందరూ చెప్పండి, అక్కలు చేపట్టుకోండి. అనుకున్నాను ఎన్నటి నుంచి చేయాలని ఈరోజు అర్థం చేయాలనుకున్నాను. మొత్తానికి అన్నీ పట్టుకో. నువ్వేం ఆశపడుతున్నావు అవన్నీ నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు కలిగి ఉన్నావు. ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావు. ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావు. సమాధానం కలిగి ఉన్నావు. నెమ్మది కలిగి ఉన్నావు. సమృద్ధి కలిగి ఉన్నావు. ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నావు. నువ్వు అందరికి ఇచ్చేదానిగా ఉంటావు. హల్లెలూయా.
here on this year only to show the glory of the Lord. దేవుని మహిమను చూపించడానికి ఈ భూమి మీద మనం జీవిస్తాం. దట్ ఈస్ అవర్ వర్క్. హల్లెలూయా. పరమందున్న తండ్రిని యేసు ప్రభు చూపించారు. మనం ఇప్పుడు యేసు ప్రభుని చూపించబోతాం. హల్లెలూయా. We are the walking Bibles. హల్లెలూయా. వాక్యం అంటే ఎవరో కాదు, యేసు. హల్లెలూయా. అందుచేత హల్లెలూయా. వాక్యం ఎంత శక్తివంతమైనదో మీరు నోటితో పలకడం ద్వారా ఏం జరుగుతాయో నేను చూడబోతున్నాను. హల్లెలూయా. ఈ రోజు రాత్రంతా మీరు ఏం చేయాలి చెప్పనా? కమ్ ఆన్, వాక్ ఇన్ దట్ హౌస్. హల్లెలూయా. అందులో నడవండి. మీరు వెళ్ళి స్వస్థపరుస్తున్నారు, మీరు దెయ్యాలు వెళ్ళబడతా ఉంటారు. హల్లెలూయా. The people are waiting for you. హల్లెలూయా. ప్రజలందరూ నీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దట్ ఈస్ our calling. హల్లెలూయా. ఇవన్నీ నీతో చెప్తున్నాడు ఎవరో చెప్పనా? నీ తండ్రి. అందరూ ఒకసారి లేచి The Holy Spirit God will help you what you have in Christ. యేసు ప్రభు ద్వారా నువ్వు ఏం కలిగి ఉన్నావో ఆయన చూపిస్తాడు. నేను చెప్తాను, వాక్యం ద్వారా అవన్నీ మనం కలిగి ఉన్నాం. సో ఇప్పుడు మీ స్థితిని చూసుకోవద్దు. ఇంకా అలాగే ఉంది కదా, నేను రాత్రి నమ్మాను కానీ ప్రార్థన చేశాను కానీ నీతో మాట చెప్పిన వాడు అబద్ధం ఆడేవాడు కాదు. అబద్ధం ఆడుటకు ఆయన నరమాతుడి కాడు. నీ పరుపు ఎత్తుకుని నడుమని చెప్పాడు. వెంటనే ఆ మాట వెంటనే లేచాడు. వాక్యం మీద నడవడం అది నేను ప్రార్థన చేశాను నా స్వస్థత కోసం, అది నేను కలిగి ఉన్నాను. కమ్ ఆన్ గో, డోంట్ గో ఫర్ చెకప్. చెకప్ కోసం ఎవరు వెళ్ళదు. నేను స్టేజ్ మీద ఉండి నేను చెప్తా ఉన్నాను, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడిగా నేను చెప్తా ఉన్నాను, డోంట్ గో for checkup. Is it normal or not? Hallelujah. It's already in the normal position. It already adi సాధారణమైన యథాస్థితికి వచ్చేసింది. It is in the right position. It is in the right position. ఎహెస్కేలు దేవుడు చూపించాడు అన్ని ఇంటి పని ఎముకలు. కానీ మాట్లాడగానే, నమ్మాడు, పలకగానే ఎక్కడెక్కడో ఉన్న ఎముకలన్నీ సాధారణమైన యథాస్థితికి వచ్చేసి వాటి స్థానానికి వచ్చేసాయి. అలాగే మరలా నీ స్థానం నీకు రాబోతా ఉంది. Your position is back. Come back. మరలా నీ స్థితి వెనక్కి రాబోతా ఉంది. You will have it. నువ్వు కలిగి ఉండబోతున్నావు అని నేను చెప్పట్లేదు, నువ్వు కలిగి ఉన్నావు. మాత్రమే చెప్పగలను. I want to tell you one more thing. నా ఆత్మలో ప్రేరేపణ బట్టి నేను చెప్తా ఉంటాను. ఒక రోజున యేసు ప్రభు వచ్చి వల వేయమని పేతులతో చెప్పగానే వల వేసే విస్తారమైన చేపలు పడిపోయి అవంతా రాసంతా ఒడ్డుకొచ్చిన తర్వాత పేతురు పోరాడిపోయాడు. ఏంటి నేను ఎప్పుడు చూడలేదు, ఏంటిది అంతా అలాంటి స్థితి ఉండబోతాను. దట్ ఈస్ పొజిషన్. అది నీ స్థితి. పేతురులాగా ఆశ్చర్యపోయే స్థితి రాబోతా ఉంది. One day, love,
I love you. I miss you. Thank you. Wow. నేను ప్రార్థించిన వాడిని నేను నమ్మాను, నేను పొంది ఉన్నాను, నేను కలిగి ఉన్నాను. I will walk right now. నేను నడుస్తున్నాను, నేను లేస్తున్నాను. Every kind of discouraging word, I cancel it in Jesus Christ of Nazareth. మనందరం కలిసి మనం ప్రార్థించిన వాటిని మనకు అనుగ్రహించి మనం కలిగి ఉండేలాగా చేసిన యేసుని మనం ఆరాధించాలి. Yes, the presence of God. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అది చేయండి. ఏం చెప్తున్నాడు అది చేయండి. మీ ఆత్మలో ఏం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు అది చేయండి. నేను దేవునికి కుమారుడిగా ఎలా ఉన్నాను, మీరు కూడా అలాగే ఉన్నారు. నాతో మాత్రమే ఆయన నాతో వచ్చి మాట్లాడటం కాదు, నువ్వు నేను ఒక్కటే. ఆయన నా ఆత్మలో నుంచి మాతో మాట్లాడి ప్రేరేపిస్తున్నట్లుగా పరిశుద్ధాత్ముడు మీ ఆత్మలో ఉండి ఏం చేయమని చెప్తున్నాడు వెంటనే అందులో వెళ్ళిపోండి, వెంటనే వచ్చి come and do it right now. Thank you, Jesus. 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 Thank you.
మరొకసారి మీ అందరికీ నేను చెప్తాను, నీ స్థితిని ఆధారణ బట్టి, ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి నీ స్వస్థత, నీ విడుదల, సమృద్ధి లేదు. నీకున్న పరిస్థితికి, నువ్వు జీవిస్తున్న జీవన విధానానికి, విశ్వాసానికి సర్వార్థం లేదు. విశ్వాసం పూర్తిగా వాక్యం ద్వారా వచ్చేది. అది నీ జీవన విధానం ద్వారా, లేకపోతే నువ్వు చేసిన పనులు. చాలామంది ఇలాంటి విషయాలు ఉండిపోయి, నేను ఎలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా మాట్లాడాను అని వాటిని ఆధారంగా చేసుకుని నా ప్రార్థన ఆలకించబడట్లేదు అని అనుకుంటాము. అది అపవాది చెబుతున్న అబద్ధం. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఉన్నటికి తోసివేసేవాడు కాదు. ఆయన నిన్నెన్నడూ తోసివేసేవాడు కాదు. వాక్యం చెప్తా ఉంది, దినమెల్లా ఆయన తన చేతులు చాచి నీ వైపు చాచి ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు, కమ్ బ్యాక్. నేను వెనకపోతే చేయాల్సిన ఒకటి, వాక్యాన్ని నమ్మటం, నమ్మి అడగటం, అడిగిన దాన్ని కలిగి ఉండడం. ఇది ఒక్కటే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మీరు నీ ప్రియపెట్టలను నమ్ముతున్న మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ కలిసి రెండు చేతుల పైకి thank you, Lord. 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 Come on. Thank you, Lord. Thank you, Lord. Thank you, వాక్యం మీద నడవండి, వాక్యం మాట్లాడండి, వాక్యాన్ని చేయండి, వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని మనసులో స్పృశించుకోండి, వాక్యాన్ని కలగడండి. One day your view will become the word. అందరూ బిగ్గరగా thank you, Lord. 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 Thank
క్రీస్తు సర్వశక్తి అడిగి పొందుకుని కలిగి ఉన్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అదే ప్రజెన్స్లో అందరూ నేను గృహానికి థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ, ఐ హ్యావ్ ఇట్, నేను కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ, సే ద వర్డ్ థ్యాంక్ యూ. నేను కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, నేను నమ్మాను, నేను కలిగి ఉన్నాను. ఇవన్నీ కలిగినట్లుగా చేసిన వాడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. మీరు నమ్మిక చెప్పడం వేరే కలగడగాక. I declare and I decree in Jesus Christ of Nazareth.